మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. మేడం ఏం చెప్తారు? సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా రేవంత్ రెడ్డిని కౌంటర్ చేస్తూ కూడా మాట్లాడింది. సో నా పైన ఎవరైనా నిజంగా కౌంటర్ ఇస్తే మాత్రం చాలామంది జాతకాలు బయట పెడతానంటూ కూడా కౌంటర్ చేసింది. నేను కౌంటర్ ఇస్తున్నా. నా జాతకం ఏమున్నదని ఏమున్నా చెప్పు. నేను ఉల్టా కోల్పోయింది ఉన్నది, నా దగ్గర ఏమీ లేదు. నేను ఇస్తున్నా, రేపు రమ్మని చెప్పు. యా ప్రెస్ క్లబ్కి పిలుస్తుందో నేను వస్తున్నా. నేను ఓన్లీ ఉపేక్షించేది ఇంతవరకు కూడా ఒక మంచి లాంగ్వేజ్లో మాట్లాడుతున్నది కూడా ఓన్లీ ఎక్సెప్ట్ కొండా సురేఖను దృష్టిలో పెట్టుకొని తప్పించి ఆమె ఏదో మాట్లాడిందని చెప్పేసి చిల్లర మాటలకు చిల్లర ఆన్సర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ సురేఖక్క. అంటే ఆమె చేసిన దాంట్లో అంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను 20 సంవత్సరాలు దాకుంటా. దట్టు ఇంకొకటి పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంటే పచ్చ కాంగ్రెస్ నడుస్తుంది మొత్తం కాంగ్రెస్ పార్టీలో. అన్ని పార్టీలు మారింది కదా, నేను అట్లా అంటే బాగుండదు కదా. నేను ఏమన్నా సురేఖక్క విషయంలో అవుతుంది అది మాట అని చెప్పేసి నేను అనలేకపోతున్నా. బాధగా ఉంది. ఏమన్నా సురేఖక్కకు తగులుతుంది అది. కాబట్టి ఆ పిచ్చి పిల్ల మాట్లాడినటువంటి మాటలకి సురేఖక్క ఈరోజు వచ్చి సంజాయిని చెప్పుకోవాలి. రాష్ట్రం మొత్తం ఈరోజు మీడియా అంతా డైవర్షన్ అయిపోయి సురేఖక్క సైడ్ చూస్తుంటే నాకు బాధేస్తుంది. ఒక మంత్రిగా ఉండి తన బిడ్డ చేసిన పనులకు వెకిలి వేషాలకి తను ఈరోజు సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుందని పట్టుంది కదా. నా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఎట్లా పట్టన్నా ఉండని, పట్టు పురుగులన్నా ఉండని, ఏమన్నా ఉండని, నువ్వు పోయి గ్రౌండ్లో పనిచేసి రేపు పొద్దున ఏఐసిసి దాకా పోయే ధైర్యము ఉంది. ఆ ఈక్వేషన్స్ మీకున్నాయి. అక్కడ మీకు ఆ స్పేస్ ఉంది. పోయి ఏడైనా పోయి కొట్లాడుకొని తెచ్చుకోవచ్చు. ఏడైనా పోయి తెచ్చుకోవచ్చు. మా తాండూరే ఉన్నది. మరి మేము రోహిత్ రెడ్డిని గెలిపించినాము. ఆడ ఇంకో పార్టీలకు పోయిండు. ఆడ స్పేస్ ఖాళీ ఉండే. కల్వ సుజాత ఉండే. సుజాతకు టికెట్ రాలేదు, ఇంకోళ్ళకి వచ్చింది. మేము అందరం బయటికి పోయినాము. అట్లా మేము మాట్లాడినాము ఇట్లానే. మరి దానికి ఎదురు చూడాలి. మనకి ఇక్కడ రాసిపెట్టింది ఉంటే అన్ని కూర్చున్న చాలా అదృష్టంలో వస్తాయి. మనకు రాసిపెట్టింది లేకుంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి అంతే. ఆ గుర్తింపు వచ్చేదాకా, ఆ అదృష్టం వచ్చేదాకా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టాన్ని పక్కన పెట్టేసి అమ్మ మంత్రైంది కాబట్టి నాకు మా నాన్నకి ఎమ్మెల్సీ ఇవ్వండి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఇంకా రేపు పొద్దున నాకు కొడుకు పుట్టిండు, ఆయనకి ఏమన్నా యూత్ కాంగ్రెస్లో ఏమన్నా ఇవ్వండి అని అడుగుతాయేమో. మరి అంటే కొండా సుష్మిత చేసిన కామెంట్స్కి ఏమో కొండా సురేఖకు వితిన్ ఫ్యూ అవర్స్లో నోటీసులు ఇచ్చారు, క్రమశిక్షణ నోటీసులు. అదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ఇయ్యలేదు. దట్టు అనిరుద్ రెడ్డి వాళ్ళు అన్నదానికి ఇవి అన్నదానికి చాలా తేడా ఉన్నది. అది వేరే, ఇది వేరే. అది డిస్కషను. ఈ విధంగా మాట్లాడలేదు. అక్కడ వాళ్ళ స్థాయి వాళ్ళందరూ ఇచ్చిండ్రు, మాట్లాడిన అందరికీ నోటీసులు పోయినాయి. అంటే బీసీ కాబట్టే టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఏందది బీసీ? ఏందమ్మా కార్డులు అడ్డం వేసుకొని మాట్లాడడం? బీసీ అయితే బహిరంగంగా ముఖ్యమంత్రిని తిట్టొచ్చా? అట్లా చెప్పు, నేను అడుగుతున్నా. ఏకవచనంతో మాట్లాడొచ్చా? క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బార్డర్ లైన్ దాటినప్పుడు ఎవరికైనా ఈ విధంగానే ఉంటుంది. అందరికీ కలిపి నిన్న పంపించేసారు నోటీసులు. అందరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇట్లా స్వేచ్ఛ ఇచ్చినాం కాబట్టి 24 గంటలు మనమే పార్టీలలో కొట్లాడుకొని కుంపట్లు పెట్టుకుంటే అవతలోడు మనల్ని చూసి నవ్వే పరిస్థితి తెచ్చుకోదు. మనం అవతలోని తిట్టాలే వాళ్ళు తప్పు చేస్తే, కానీ మనం అవతలోడు అనిపించుకునే పరిస్థితి మనకు తెచ్చి మేము మాట్లాడే అవకాశం మాకెందుకు ఇస్తున్నారు? మీరు మాకు ఇయ్యకండి. మా బాధ అంతా మన పార్టీలో తప్పు చేసుకుంటా మేము మాట్లాడాల్సి వస్తున్నాం. మా కర్మ ఏంద్రా నాయన ఇదే అనుకుంటున్నాం మేము. వెనకాల అసలు ఏంటి రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేయడం కావచ్చు, ఫ్యామిలీ మీద కామెంట్ చేయడం. ఏమంటున్నా మైండ్ మెచ్యూర్డ్ అవ్వలేదు. లేదన్నా ఏమన్నా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా వెనకాల ఉండి మాట్లాడిస్తున్నారు. అంతకు మించి ఇంకేం లేదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే పాపం ఆమె సురేఖక్క మాట కూడా విన్నదంట. ఆమె ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తుందంట. ఇదంతా తంటా వచ్చి సురేఖక్క పడుతుంది, మెడకు చుట్టుకుంటున్నది. అన్ని ఏం కోరుకుంటాం? బహిరంగంగా ఏ విధంగా అయితే సభ పెట్టి రేవంత్ అన్నని తిట్టిందో అదే విధంగా బహిరంగ సభ పెట్టి రేవంత్ అన్న క్షమాపణ చెప్పాలి, పార్టీకి క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మన పార్టీ మా అమ్మ మంత్రిగా ఉంది కాబట్టి ఆ స్థాయిలో రేవంత్ అన్నని తిట్టినా, పార్టీని తిట్టినా వాళ్ళ అమ్మకు తిట్టినట్టు అవుతుంది కాబట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ప్రధానంగా మేడం ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అనేది చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చారు, కొంతమందికి నోటీసులు ఇస్తా ఉన్నారు. సో ఆ చర్చ అయితే జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? నేనేమంటున్నా, పార్టీలో ఏ నాయకులకైనా సరే పార్టీ లైన్ దాటితే అందరికీ ఒకటే ఉంటుంది.